కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు చెట్ల శాతం 20 ఉండగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉధృతం చేయడంతో ప్రస్తుతం 26% పెరిగిందని తెలిపారు. వాతావరణ సమతుల్యత కోసం 36% చెట్లు ఉండాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ కమిషనర్ శ్రీహర్ రాజు, డిప్యూటీ ఫారెస్ట్ డివిజన్ అధికారి సునీత, రేంజ్ ఆఫీసర్ హబీబ్ తదితరులు పాల్గొన్నారు. తెలుసు తెలవకను కొంతమంది ఉన్నటువంటి అడవులను నిర్దాక్షిణంగా నరికేశారు. దాని ప్రభావం ప్రకృతి పైన పడతా ఉంది. ఈ ప్రకృతిని మనం మనకు అనుకూలంగా చేసుకోవాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలి అనుకుంటే వాతావరణ సమతుల్యం కావాలి, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలి. వాతావరణం ఉండాలంటే గ్రీనరీ పర్సెంటేజ్ 33% కన్నా ఎక్కువ ఉండాలి. ఆ ప్రయత్నంలోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్ల మొక్కలను నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.